ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. అది ఇలాంటి ఉద్యోగం కాదు, ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఏ పరీక్ష అక్కర్లేదని చెప్పాడు. డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో పడుతుందని ఊరించాడు. ఈ మాటలన్నీ నిజమని నమ్మిన నిరుద్యోగులు సదరు కేటుగాడికి లక్షలు సమర్పించుకున్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా వచ్చాయి, కానీ అవి నకిలీవని తెలిసాక గొల్లుమన్నారు బాధితులు. చివరికి ఆ కేటుగాడిని కటకటాల్లోకి పంపారు పోలీసులు. విజయనగరం జిల్లాకు చెందిన మహమ్మద్ షేక్ గౌరీ శంకర్ మరో నలుగురు కలిసి నిరుద్యోగుల్ని నిలువునా దోచేశారు. ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి నట్టేట ముంచేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నిరుద్యోగ యువతను టార్గెట్ చేసిన ఈ ముఠా ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. రైల్వే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు ఉన్నాయని నమ్మించి 31 మంది దగ్గర 67 లక్షల రూపాయలు వసూలు చేశారు. డబ్బులు కట్టి 6 నెలలు కావస్తున్నా ఎంతకీ కాల్ లెటర్ రాకపోవడంతో డబ్బులు కట్టిన వారంతా వెళ్లి నిలదీశారు. కాల్ లెటర్లు రెడీ అవుతున్నాయి, వస్తాయని చెప్పి పంపించిన ముఠా రైల్వే ఎఫ్సీఐ పేరుతో నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తయారు చేసి బాధితులకు పంపారు. చేతిలో ఆర్డర్స్ పడేసరికి నిరుద్యోగులు ఎగిరి గంతేశారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందని సంబరపడ్డారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుని జాయిన్ అవడానికి వెళ్లారు. తీరా ఆఫీస్కి వెళ్లాక అవి నకిలీ ఆర్డర్స్ అని తేలిపోయింది. దీంతో నిరుద్యోగులు అవాక్కయ్యారు. మోసపోయామని అర్థం చేసుకున్నారు. జరిగిన మోసంపై రాజం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుర్రోళ్ళందరినీ తీసుకెళ్లి వాళ్ళందరూ వచ్చి సంతకాలు పెట్టించుకొని సర్వీస్ రిజిస్టర్ కూడా పుట్టించి యాక్చువల్గా అది బ్యాక్లాగ్ పోస్టులు దీన్ని డైరెక్ట్గా మేము తీసుకుంటాం, అది మా అండర్లోనే ఉన్నాయి ఇవి అని చెప్పి ఒకసారి సూపర్ న్యూమరేటర్ పోస్ట్ అని అది ఎమర్జెన్సీ టైంలో దగ్గరున్న అందుబాటులో ఉన్న క్యాండిడేట్కి ఉద్యోగం ఇవ్వచ్చు అని గవర్నమెంట్ ఆర్డర్ చూపించారు. అప్పటికే ఈ ముఠా పరారైంది. అయితే ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితులు హైదరాబాద్ లో ఉన్నట్టు తేలింది. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం మహమ్మద్ షేక్ గౌరీశంకర్లను అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారిస్తే నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ కంప్లైంట్ పైన రాజం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 201/15 అండ్ సెక్షన్ 420, 406, 120B, 34 IPC, సెక్షన్ 156 క్లాస్ 3 ప్రకారం నవంబర్ 2015లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో దర్యాప్తు జరిగింది. పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. డబ్బులు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మోసగాళ్లను నమ్మితే ఇలానే లక్షలకు లక్షలు నష్టపోవాల్సి వస్తుంది. జాగ్రత్త.